హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనం మైక్రోగ్రీన్స్ గురించి అండి. అది కూడా 3 రోజుల్లోనే మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలి అనేది వీడియో చూద్దాము. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. 3 రోజుల్లోనే మైక్రోగ్రీన్స్. ఆల్రెడీ తమ్నెయిల్లో చూసే ఉంటారు. అది ఎట్లా అనేది వీడియోలో క్లియర్గా చూతురు. కానీ నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు కనుక వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఇప్పుడు అసలు ఏంటి మైక్రోగ్రీన్స్ అనే విషయానికి వస్తే, ఎందుకు పెంచుకోవాలి? మనం నార్మల్గా ఆకుకూరలు ఎలాగో పెంచుతాం కదా, మళ్ళీ మైక్రోగ్రీన్స్ ఎందుకు అనే విషయానికి వస్తే, మన ఆకుకూరల కంటే కూడా మైక్రోగ్రీన్స్లో వైటమిన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఆకుకూరలు మనకి మెచ్యూర్ అయిన ఆకుకూరల్లో తినేటప్పుడు కంటే కూడా మైక్రోగ్రీన్స్ ద్వారా మనం తీసుకుంటే చాలా పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం మైక్రోగ్రీన్స్ని మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి మనము హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచుకోవచ్చు, అంటే మనం నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీరు చాలా వాటిల్లో చూసే ఉంటారు, ఒకవేళ ఆల్రెడీ చేస్తూ కూడా ఉండొచ్చు. దానికి కొంత టైం టేకింగ్ అనమాట. మనకి మొత్తం అది ఒక 10 days మనకి వాడుకోవడానికి సరిపోయినంత హైట్లో మనకి ఒక 10 days అయినా పడుతుంది. బట్ మనకేంటంటే సాయిల్లో వేసుకుంటే చాలా క్విక్గా వస్తాయి. అది ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మరి చూసేద్దాం. ఇక్కడ నేను ముందే ఈ డిస్పోజబుల్ గ్లాసులు తీసుకున్నానండి. వీటికి హోల్స్ పెట్టేసుకొని మనకి నార్మల్ ఆకుకూరలకి ఏదైతే పాటింగ్ మిక్స్ ఉంటుందో అది వీటిల్లో పోసేసి తడిపి పెట్టుకున్నాను. తడిపిన తర్వాత ఇవి నేను ఒక 5-6 గంటల సేపు నానబెట్టిన మెంతులండి. వీటిని ఇలా పల్చగా వేసేసుకొని పైన మన మెంతి గింజ ఎంత అయితే లావు ఉంటుందో అంతే మందంలో మళ్ళీ పైన మట్టి కప్పేసుకోవాలండి. కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ, ఆ మొత్తం గింజలు అనేవి కనపడుకోకుండా మొత్తం మళ్ళీ మట్టి కప్పేసుకోవాలి. కప్పిన తర్వాత అన్నిటికీ కూడా ఒకసారి వాటరింగ్ అనేది చేసుకోవాలి. ముందు చేయాలి వాటర్, తర్వాత కూడా చేయాలి. ఇక్కడ శనగలు తీసుకున్నాను. ఇవి కూడా ఇవి మన మెంతులతో పాటే నేను 4-5 గంటల ముందే నానబెట్టాను అంతే. లేదు అంటే కనుక శనగలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 24 hours ముందు నానబెట్టుకుంటే ఏంటంటే మనకు అవి తొందరగా స్ప్రౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను 4-5 గంటల ముందే వీటితో పాటే మెంతులతో పాటే నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు అవే వేసుకుంటున్నాం మనం. ముందు కూడా మనము మట్టిని ముందు మొత్తం అంతా తడిపేసుకున్నాం కదా, అట్లా తడుపుకోవాలి. తడుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన అనేది మళ్ళీ మట్టి జల్లేసుకోవాలి. ఈ చిన్న చిన్న బాక్స్లు అయినా కూడా అన్నిటికీ కూడా తప్పనిసరిగా మనము హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. కన్నాలు పెట్టుకోవాలి, తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మట్టిని. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఆవాలు ఇవి కూడా నేను మెంతులతో పాటే 4-5 గంటల ముందే నానబెట్టేసుకున్నాను. సో వీటిని మీరు కుదిరితే ఒక 24 hours ముందు నానబెట్టుకున్న ఇబ్బంది ఏం ఉండదు. కాకపోతే మధ్యలో ఒకసారి నీళ్ళు మార్చుకోవాలి. నానబెట్టినాక వీటిని ఇట్లా నీళ్ళు తీసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పలుచగా జల్లేసుకుని సేమ్ మనం ఎట్లయితే మెంతికి ఉరికి పైన మట్టి చల్లుకున్నామో అట్లాగే చల్లాలి. బట్ ఆవాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కనుక దానికి అకార్డింగ్ కొంచెం పలుచగా మట్టి చల్లుకోవాలి. ఇంకా అన్నిటికీ ప్రతి దానికి కూడా ముందు నీళ్ళతోటి మట్టి తడుపుకోవాలి. అప్పుడు గింజలు వేసిన తర్వాత మళ్ళీ పలుచగా నీళ్ళు అనేవి చల్లుకోవాలి. ఇంకంతే.
చూసారు కదండి, మనము ఏసీ ఇప్పటికి 4 డేస్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నిన్న తీయడానికి కుదరలేదు, మీకు నిన్నే చూపించేదాన్ని. ఇది కనుక మీరు చూస్తే మనము ఆవాలు వేసుకున్నాం కదా, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒత్తుగా వేసుకుంటాం కదా, ఇది నిన్ననే మనం కట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా వీడియో కోసం అని చెప్పి నేను ఉంచాను. ఈ మనం ఏదైతే డిస్పోజబుల్ గ్లాసెస్లో వేసుకున్నామో ఎంత బాగా వచ్చినాయో చూడండి. మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి. కాకపోతే శనగలు మాత్రం ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి. ఎందుకంటే నేను వాటిని ముందు ఒక 1 డే ముందు నానబెట్టుకుంటే కనుక మనకి అవి కూడా ఇట్లానే తొందరగా వస్తాయి. బట్ నేను వాటిని ఒక రోజు ముందు నానబెట్టలేదు కనుక మనకి ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి. ఇదిగోండి, అసలు ఇవి చూసారా ఎంత ఒత్తిగా వచ్చేసినాయో, ఒక్కటి కూడా ఖాళీ లేకుండా మనం వేసిన గింజలు అన్నీ కూడా మంచిగా మొలిసినాయి. ఇంకా ఇవి కనుక చూస్తే గ్లాసెస్లోనే మనం వేసింది, అయినా చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో. ఇది ఫోర్త్ డే ఈవినింగ్ అనమాట. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇట్లా చిన్న చిన్నవి ఉన్నా కూడా వాటిల్లో వేసుకుంటే, ఇది తెలిసిందే కదా, మనం స్ట్రాబెర్రీస్ అవి తెచ్చుకుంటాం బాక్సెస్, దానిలో అనమాట ఇవి. చెప్పాను కదా, ఇంకా ఇవి ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి అని చెప్పి శనగలు ఇంకా రాలేదండి. అవి నానబెట్టుకుని మనకు ఆల్రెడీ కొంచెం మొలకలు వచ్చే స్టేజ్లో కనుక వేస్తే మనకి క్విక్గా వీటితో పాటు సమానంగా వచ్చేస్తాయి. వీటంత క్విక్గా రావు, కానీ ఇది 1 వీక్ పడుతుందండి. శనగలకైతే మనము కట్ చేసి వాడుకోవడానికి వీలుగా 1 వీక్ 8 డేస్లో మనకి వచ్చేస్తాయి శనగలు కూడా. చూసారు కదండి, ఎంత సింపుల్గా మెంతికూర వేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు చాలామంది. మా మెంతికూర పడిపోయింది, రావట్లేదు, కొంచెం 1 ఇంచ్ వచ్చి నాకు పడిపోయింది, ఇట్లాంటి ఎన్ని కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది. బట్ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగా వచ్చినాయో. చూసారు కదా, చాలా సింపుల్ థింగ్. బట్ వీటికి వాటర్ వేయడం కూడా నేను చూపిద్దాం అనుకున్నాను, యాక్చువల్గా అది మిస్ అయింది క్లిప్. సింపుల్ అండి. మన వాటర్ బాటిల్లో ఉంటుంది కదా డిస్పోజబుల్ బాటిల్స్, అవి వాటి క్యాప్కి చిన్న హోల్స్ పెట్టుకునే వేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న గార్డెన్ క్యాన్ ఉంటుంది కదా, షవర్ క్యాన్, దాంతో కూడా సింపుల్గా వాటరింగ్ చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా మనము ఫ్లేక్ సీడ్స్ అని ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. మనకి ఏదైనా కూడా ఆకుకూర, ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా సలాడ్స్లో వాటిల్లో కూడా వేసేసుకోవచ్చు. మెంతికూర అయితే మాత్రం ఇదైతే దేనిలో అయినా మనము టొమాటో కర్రీ కానీ అట్లాంటివి చేసుకుంటాం కదా, లాస్ట్లో అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసే ముందు జస్ట్ ఎట్లయితే కొత్తిమీర యాడ్ చేస్తామో అదే టైప్లో చాప్ వేసుకుంటే దాని వాల్యూస్ అన్నీ మనకు అందుతాయి. చక్కగా ఈజీగా మనకి అందరికీ తెలియని కూడా తెలియదు అనమాట, ఆవాల కూర మనం తింటున్నామని చెప్పి ఇంట్లో ఎవరు కనిపెట్టలేరు. ఈజీగా మనము తినొచ్చు, వాటి బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. ఇంకా మీ చాయిస్ అనమాట. మీకు అకార్డింగ్ ఇంకా ఏమేమి మీరు ఇట్లా ఇదే పద్ధతిలో చేసుకుంటారనేది మీ చాయిస్. ఇంకా తప్పకుండా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.